Welcome students and my dear parents. టాప్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ జేఈ ఎగ్జామినేషన్ కాకుండా చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ వినుంటారు, చూస్తూ ఉంటారు. 10 ఎగ్జామ్స్ ఉన్నాయి, 15 ఎగ్జామ్స్ ఉన్నాయి, 20 ఎగ్జామ్స్ ఉన్నాయి, 25 ఎగ్జామ్స్ ఉన్నాయి, టాప్ 30 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ అన్నీ రాయండి అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఇలా జేఈ ఎగ్జామినేషన్ ఒకటే కాకుండా మిగిలిన ఇన్ని ఎగ్జామ్స్ రాసి ఫైనల్గా ఏ సీటు రాకుండా చేసుకోకండి అనేది మీకు ఇక్కడ టైటిల్ ఎందుకు పెట్టాను అనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. మెయిన్గా జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కాకుండా ఎన్ని ఎగ్జామ్స్ రాయాలనేది స్టూడెంట్కు బట్టి ఉంటుంది. అది ఊరికే ప్రతి ఒక్కరికి టాప్ 10 రాయండి, టాప్ 15 రాయండి, టాప్ 20 రాయండి ఎగ్జామ్స్, ఇవన్నీ బ్యాకప్ ఎగ్జామ్ పెట్టుకోండి అని చెప్తే మీరు అన్నీ వినేసి అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకుంటూ వెళ్తే మీకు అప్లై చేయడానికి ఒక ఫీజు 20K నుంచి 30K వరకు ఓన్లీ అప్లికేషన్ ఫీజే అవుతాయి. ఈ ఫీజు మీరు డైరెక్ట్గా సెమిస్టర్కి కాలేజీలో జాయిన్ అయ్యాక ఆ కాలేజ్ ఫీజు అన్న పే చేసుకోవచ్చు. ఇది మెయిన్గా స్టూడెంట్ని బట్టి డిసైడ్ చేసుకోవాల్సిన ఎగ్జామ్స్. జేఈ కాకుండా ఎన్ని ఎగ్జామ్స్ ఎవరు రాయాలి, ఏమేమి ఎగ్జామ్స్ రాయాలనేది మీకు ఈ వీడియోలోనే క్లారిటీగా చెప్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ఒక క్లారిటీ రావడం కోసం. సో ఈ స్టూడెంట్ ఫస్ట్ వేరే మెంటర్షిప్లో ఉన్నప్పుడు చెప్పారు ఇన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయండి, ఇవన్నీ బ్యాకప్లో పెట్టుకోండి అన్నట్టుగా. ఫస్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో 17,000 ఈడబ్ల్యూఎస్ ర్యాంక్, సిఆర్ఎల్ ర్యాంక్ 1 lakh వచ్చింది. నెక్స్ట్ వెంటనే అప్లై చేసిన ఎగ్జామ్లో రిజల్ట్ విఐటి వచ్చింది 23,600 ర్యాంకు. అడ్వాన్స్డ్ ర్యాంక్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో 5,800. నెక్స్ట్ కామెడీకే రిజల్ట్ వచ్చింది, ఇందులో 13,000+ ర్యాంక్ వచ్చింది. ఎస్ఆర్ఎం వచ్చింది, అది ఎక్కువ ర్యాంక్ వచ్చింది. ఇవి వాళ్ళు చెప్పారని చెప్పి 10 ఎగ్జామ్స్ అప్లై చేశారు జేఈ కాకుండా. ఫస్ట్ జేఈ మెయిన్స్లోనే వచ్చిన ర్యాంక్కి ఏ సీటు పాసిబిలిటీ లేదు. మిగిలిన ఎగ్జామ్స్ ర్యాంక్స్ చూశారు కదా, వాటిలో వాళ్ళకి కావాల్సిన టాప్ క్యాంపసెస్. ఇప్పుడు విఐటి ఉంది, విఐటి ఎగ్జామ్ రాయగానే విఐటిలో ఉన్న వెల్లూరు క్యాంపస్లోనే అందరికీ సీట్ రాదు కదా, ఆ ర్యాంక్కి వచ్చే ర్యాంక్ని బట్టే సీట్ డిసైడ్ అవుతుంది. అలానే మిగిలిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా మీరు రాసినప్పుడు మీకు కావాల్సిన మెయిన్ క్యాంపస్, బెస్ట్ క్యాంపస్లో, మంచి ప్లేస్మెంట్ ప్యాకేజ్ వచ్చే క్యాంపస్లో మీకు కావాల్సిన బ్రాంచ్ ఏదైతే ఉందో అందులో సీట్ వచ్చేలాగా ఆ ర్యాంక్ ఉండాలి. అలా లేనప్పుడు ఎన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం వల్ల వచ్చే యూజ్ ఏముంటుంది? ఏమీ ఉండదు. అనవసరంగా మీరు పే చేసే రిజిస్ట్రేషన్ ఫీ అమౌంటే 20K నుంచి 30K వరకు వేస్ట్ అవ్వడం తప్ప ఇంకొకటి ఉండదు. సో ఈ స్టూడెంట్ కౌంట్లో ఇంకా బిట్ షాట్ ఎగ్జామ్ ఉంది, యూజీఈజీ ఎగ్జామినేషన్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఫైనల్గా మళ్ళీ మన మెంటర్షిప్లోనే మధ్యలోనే జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత వాళ్ళకున్న మార్క్స్, ర్యాంక్స్ బేస్ చేసుకొని బెస్ట్ కాలేజీలో వాళ్ళు ఏదైతే అప్లై చేస్తూ వస్తుందో అలాంటివి సజెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఎలా డిసైడ్ చేసుకోవాలి ఈ ఎగ్జామ్ అనేది మీకు ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. బిఫోర్ దట్ మన మెంటర్షిప్ 2026 సంబంధించి ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఓన్లీ జేఈ మెయిన్స్, జోసా సిశాప్ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కోసం 3,000 రూపీస్, ఇంక్లూడింగ్ ప్రైవేట్ యూనివర్సిటీ అయితే జేఈ మెయిన్స్తో పాటు బిట్ షాట్, విఐటి, ఎస్ఆర్ఎం, మణిపాల్, అమృత, సహస్ర, కామెడీకే, IIIT హైదరాబాద్, బెంగళూరు, IIIT ఢిల్లీ ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్కి 6,000 రూపీస్ మీకు యూపీఐ ఐడి స్కాన్ కూడా పే చేయడం ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేమెంట్ పే చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి, ఆటోమేటిక్గా మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. ఇప్పుడు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే కాలేజీలో కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ బేస్ చేసుకొని పాప ఆర్ బాబు యొక్క క్యాపబిలిటీ బేస్ చేసుకొని వచ్చే మార్క్స్కి కరెక్ట్గా సీట్ వస్తుందా లేదా, ఒకవేళ మనకు ఇన్ కేస్ అందరికీ టాప్ మార్క్స్ వస్తాయని చెప్పలేం, రావు అని చెప్పలేం. అలా వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కరెక్ట్గా రాయాలి, ఏది రాస్తే సీట్ వస్తుంది, వాళ్ళను డిసైడ్ చేసుకోవడం ఎలా అనేది కూడా ఇప్పుడే మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లై చేయాలి, వచ్చే మార్క్స్కి సీట్ వస్తుందా లేదా, ఆ సీట్ బేస్ చేసుకొని మీకు కావాల్సిన సీట్ ఉందా లేదా అందులో అనేది కూడా మీరు డిసైడ్ చేసుకొని మీకు ఎగ్జామ్స్ రాయడానికి ఈ మెంటర్షిప్ మీకు యూజ్ అవుతుంది. అలాగే ర్యాంక్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా
కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా మీకు మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ మీ ఫస్ట్ డే అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు కూడా మీకు ఈ మెంటర్షిప్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 1 ఇయర్ మెంటర్షిప్ ఫీజు ఇది. సో మీరే ఆలోచించుకోండి, ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి పే చేసే ఫీజు కూడా మీకు తగ్గిన అదే ఫీ అమౌంట్ ఇక్కడ మెంటర్షిప్కి పే చేసినా సరిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ మరి జేఈ మెయిన్స్ కాకుండా ఎన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాయాలి, ఎలా డిసైడ్ చేసుకోవాలి ఫ్యాక్టర్స్ అంటే కనుక మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఫస్ట్ థింగ్, ప్రతి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ సేమ్ ఉంటుందని ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, స్టూడెంటు ఇప్పుడు కాలేజీలో కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్ బేస్ చేసుకునే జేఈలో ఒక మార్క్ వరకు మార్క్స్ వస్తున్నాయి, అంటే టార్గెట్ వరకు మార్క్స్ రీచ్ అవుతున్నారు, కానీ టాప్ కాలేజీలో రాలేదన్నప్పుడు ఒకలాగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు కంప్లీట్గా లోయెస్ట్ మార్క్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఇంకో కేటగిరీ క్రైటీరియా మెన్షన్ చేసుకోవాలి. లేదు టాప్ మార్క్సే వస్తున్నాయి అన్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని బ్యాకప్గా ఏ ఎగ్జామ్స్ పెట్టుకోవాలనేది అప్పుడు డిసైడ్ చేసుకోవాలి. ఇందులో మెయిన్గా ఎగ్జామ్స్ రాసేవి ఆ ఎగ్జామ్స్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది, ఎగ్జామ్స్ యొక్క సిలబస్ అన్నీ సిమిలర్గా ఉన్నాయా, డిఫరెంట్గా ఉందా, ఎగ్జామ్కి ఎగ్జామినేషన్ టైమింగ్స్ ప్రిపరేషన్కి టైం ఉంటుందా లేదా, ఎగ్జామ్కి ఎంత గ్యాప్ వస్తుంది, ఎగ్జామ్ రాయడానికి డేటు షెడ్యూల్ బట్టి వీటిని ఫస్ట్ పిక్ చేసుకోవాలి. ఇందులో పిక్ చేసిన దాంట్లో స్టూడెంట్ ఇప్పుడు కాలేజీలో రాస్తున్న ఎగ్జామ్స్ యొక్క మార్క్స్ బేస్ చేసుకొని, స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీ బేస్ చేసుకొని మాత్రమే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏం రాయాలనేది డిసైడ్ చేసుకోవాలి. అలా అప్లై చేస్తే మీకు ఈ అప్లికేషన్ ఫీజు బర్డెన్ తగ్గుతుంది. కరెక్ట్గా లిమిటెడ్గా మీరు ఎగ్జామ్స్ స్టూడెంట్తో రాపించినప్పుడు స్టూడెంట్ కూడా బర్డెన్ అవ్వకుండా ఉంటుంది. కరెక్ట్గా మార్క్స్ తెచ్చుకొని ర్యాంక్ తెచ్చుకుంటే మీరు రాసిన ఎగ్జామ్స్లోనే బెస్ట్ వన్ మీరు చూజ్ చేసుకొని కాలేజీలో జాయిన్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ తెలియక ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేగానే చెప్తూనే ఉంటారు, మీరు వింటూనే ఉంటారు, ఎగ్జామ్కి అప్లై చేస్తూనే ఉంటారు, 1 by 1 గ్యాప్ లేకుండా రాస్తూనే ఉంటారు. ఫైనల్గా అవుట్పుట్ ఏమొస్తుంది, అన్ని ఎగ్జామ్స్ రాసేస్తారు. ఇంకా అప్పటికి ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఏముండవు. ఫైనల్ రిజల్ట్ చూస్తే ఎందులో కూడా బెస్ట్ ర్యాంక్ ఉండదు స్టూడెంట్ దగ్గర. ఇక్కడ రీజన్ స్టూడెంట్ కాదు, స్టూడెంట్ క్యాపబిలిటీని, స్టూడెంట్ ఇంట్రెస్ట్ని, ఆ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ని, సిలబస్ని, మధ్యలో టైం గ్యాప్ని ఏది పట్టించుకోకుండా 1 by 1 అప్లై చేసుకుంటూ ఉంటే జరిగే నష్టం ఇది. దీన్ని లిమిటెడ్గా కరెక్ట్గా అనాలిసిస్ చేయాలి. ఇది మన మెంటర్షిప్లో ఉంటుంది కాబట్టి కరెక్ట్గా మెంటర్షిప్లో ముందే జాయిన్ అయిన స్టూడెంట్స్ మంచి కాలేజీలో జాయిన్ అయ్యి సీట్స్ కూడా పొందిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మీకు మెంటర్షిప్ గురించి ముందే చెప్పడానికి రీజన్ ఏంటంటే, మీ ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ తీసుకున్నా ఇదే ఫీ అమౌంట్తో మీరు జాయిన్ అవుతారు, అప్పుడు జాయిన్ అయినా. సో అదే మీరు ముందుగా జాయిన్ అవుతే మీకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి కాబట్టి మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, ఇప్పుడు వచ్చే మార్క్స్కి కరెక్ట్గా స్కోర్ వస్తుందా లేదా, వచ్చిన స్కోర్కి బాబు పాపకి సీట్ రావడానికి ఛాన్స్ ఉందా లేదా అర్థమవుతుంది, మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ఈజీ అవుతుందన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ముందుగా వేయడం వల్ల మెంటర్షిప్ మా టైమే ఇంకా స్పెండ్ చేయాలి తప్ప మాకు వచ్చే అడ్వాంటేజ్ కూడా ఇందులో ఏమీ లేదు. సో మీరు ఒకవేళ మెంటర్షిప్లో జాయిన్ అవ్వకపోయినా నో ప్రాబ్లం, కానీ కరెక్ట్గా అనాలిసిస్ చేసుకొని ఎగ్జామ్స్ ప్యాటర్న్ సిలబస్ బేస్ చేసుకొని, స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీ బేస్ చేసుకొని, ఇప్పుడు వస్తున్న మార్క్స్ బేస్ చేసుకొని ఏవి అప్లై చేయాలి, ఏవి చేయకూడదు, వాటిలో సీట్ వస్తే మీరు జాయిన్ చేపిస్తారా లేదా అనేది కూడా డిసైడ్ చేసుకోవాలి. కొందరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పడ్డాయి కదా అని అప్లై చేసి రాపిస్తారు, రిజల్ట్ వచ్చిన తర్వాత మా పాపని అంత దూరం పంపించలేమండి, మా బాబుని అంత దూరం పంపించలేమండి, లేదంటే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన ర్యాంక్కి ఆ క్యాంపస్ మాకు ఇంట్రెస్ట్ లేదండి చెప్తూ ఉంటారు. అలా ర్యాంక్ వచ్చిన తర్వాత చెప్పడం వల్ల యూజ్ ఏముంది, మీరు అప్లై చేశారు, స్ట్రగుల్ అయ్యారు, బాబు బర్డెన్ పెట్టుకున్నారు, రాశారు, మీ వాల్యుబుల్ టైం కూడా అక్కడ స్పెండ్ చేశారు. ఇదే క్రిటికల్ సిచ్యువేషన్. సో దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్న వాళ్ళే సక్సెస్గా సీట్ పొందగలుగుతారు, మంచి టాప్ కాలేజీలో జాయిన్ అవ్వగలుగుతారు. థ్యాంక్ యూ.